టైం 9 అవుతుంది అయినా బుద్ధి లేదు దీనికి. ఇప్పుడు తుడుస్తుంది ఇల్లు. కూర్చుంది. ఇప్పుడు మేకలు వస్తున్నాయి అనగానే అలా అయ్యా ఫోన్ చేయగానే భయపడి దబ్బున లేచింది. మా పిన్నిది యానివర్సరీ చీర. అయ్యో నాకేమో ఇది బాగుందా నాది. తీస్తున్నా నిన్ను కూడా. హాయ్ చెప్పు. హాయ్ మంచి. హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ సైకన్న వ్లాగ్స్ 2324. పార్ట్ 1 అయితే చూసిరు కదా, 25th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. దీంట్లో అయితే మొత్తం ఎట్లయింది, దావత్ ఏంది అనేసి మొత్తం ఉంటుంది చూడురి. పొద్దుగాల పోయి మా బాబాయ్ సబ్జీ మండి పోయి ఆటలు తీసుకొని వచ్చిండు, 2 ఆటలు. వీళ్ళ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంట్లో ఎల్లమ్మ తల్లికి సాక పోసి యాటను కోసేసారు, జర్తిచ్చింది యాట. ఇక గుడిలో చూడురి, ఆ గుడికి వచ్చి పిన్ని వాళ్ళ ఇంటి గల్లీలోనే బంగారు మైసమ్మ గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో వచ్చేసి బాబాయ్ వాళ్ళే పూజలు చేస్తారు. ఆయన పూజ చేసేటైనా మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు, సో చిన్న బాబాయ్ అనమాట. ఆయననే అమ్మవారిని మంచిగా అలంకరించి పూజలు చేశాడు అనమాట రోజు. సో అట్లా అనేసి ఏదేమైనా కూడా ఫస్ట్ బంగారు మైసమ్మకి చేసినాకనే వాళ్ళు అందరి దేవతలకి చేస్తారనమాట. సో ఆడ కూడా యాట వద్దామనేసి మన తెలంగాణలో యాట జర్తీయలేదంటే ఏదో తప్పు చేసినాం, ఏదో జరిగింది అని చెప్పేసి ఓ పెద్ద తక్లీఫ్ అయిపోతుంటారు తర్వాత. సో అట్లా ఎవ్వరు బాధపడద్దు, ఏం కాదు, ఇదంతా ఏదో మనం పెట్టుకున్న సాంప్రదాయాలు, ఇవన్నీ టెన్షన్ ఏం పడద్దు. సో మాకు కూడా అట్లా కొంచెం టెన్షన్ ఉండడు. బాబాయ్ జర్తిచ్చేసి ఫస్ట్ రాపిని తిను, జరసేపు కూర్చో. ఇక్కడికైనా వచ్చేవరకే మాకు 12 అయింది. మస్తు అయితే ఆకలేస్తుంది. ఫస్ట్ ఇడ్లీలు అయితే తిన్నాం. మా పిన్ని ఇంత దావత్ పెట్టుకొని ఇంట్లో ఇడ్లీలు చేస్తారు ఎవరన్నా, ఆమె అట్లా ఇడ్లీలు చట్నీలు అవన్నీ చేసుకుంటూ కూర్చుంది అనమాట. ఇక బయట అయితే అప్పటికే అన్నీ వచ్చేసినాయి సామాన్లు. పొద్దున 11 గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది. యాట కోసినాక బోటి కాజాలు ఉంటాయి కదా, అవన్నీ మేము మధ్యాహ్నం వండుకొని తినేసారనమాట ఉన్న వాళ్ళందరం. సో ఒక 2 o'clock 3 o'clock వరకు అయితే డబల్ కా మీఠా కూడా స్టార్ట్ చేసేసారు. చాలా మంచిగా అయినాయి వంటలు అయితే, మస్తు నచ్చినాయి. ముస్లిం అంకుల్ బాబాయ్ వాళ్ళకి ఫ్రెండ్కి తెలిసిన అతను అనమాట వంటలైనా. చాలా అయితే చాలా బాగా చేసిండు. బిర్యానీ అవన్నీ వేసిండు, స్పెషల్ ఐటమ్ కూడా వేయించినాము, లాస్ట్లో మీకు చూపిస్తా. సో వంటలన్నీ అయిపోయేసరికి మేము అన్నం తినేసి పనంతా వేసుకునే వరకు సాయంత్రం అయితేనే ఉంది. మా పిన్నిని అయితే నేనే రెడీ చేసేసిన. ఎట్లుందో చూడుర్రి, స్టార్ట్ చేసేసినాం మేమైతే రెడీ చేయడము. ఒక్కసారి పైకి లేచి వీడియోకి ఒకసారి ఫోన్ ఇచ్చేసింది చుట్టూ పడుతుంది కావచ్చు. నెక్స్ట్ ఫోటోకి పడతా. ఈ ఫింగర్ తీసిందే అట్లా బాగున్నా అక్క, బాగున్నా సాయి, లక్కీ బాగున్నారా?
రెడీ చేసేసరికి మాకు 6 అయింది. అప్పటికి అందరు వచ్చేసారు. సో లోపల రూమ్లో పోయి కూర్చున్నాం. మా పిన్నికి ఏది ఇష్టం లేదు అసలుకి రెడీ అవ్వడము, నార్మల్గా రెడీ అవుదాం అనుకుంది. సో నేనే గ్రాండ్ ఉంటుంది కదా, స్టేజ్ చేసిర్రు, మంచిగా ఉంది డెకరేషన్ కూడా. సో నువ్వు కూడా రెడీ అయితే మంచిగా ఉంటుంది పిన్ని అని చెప్పి రిక్వెస్ట్ చేసి నేనే మరీ రెడీ చేసిన మా పిన్నిని. సో అది చూస్తుంటే మా పిన్ని ఆ పెళ్ళిలో కూడా ఇట్లా తయారు కాలేనే, నేను ఎవరు తయారు చేయలేరే నన్ను, నువ్వు తయారు చేస్తున్నావు అని అన్నది. సో ఎవరికైనా అదృష్టం ఉండాలి కదా మమ్మీ వాళ్ళని రెడీ చేయడము. సో అట్లా నాకు బిడ్డగా నాకు అదృష్టం వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయిపోయినా. మా పిన్ని కూడా అట్లనే అనుకుంది. సో కాజల్ కూడా పెట్టేసరికి మా పిన్ని అబ్బా నేనే నాన్న చాలాసార్లు అయితే అద్దం చూసుకుంటా ఉంది. దిష్టి తగలదు కదా మా పిన్నికి. ఇంకో ఇంత అందంగా తయారైతే దిష్టి తగులుతుందా? అమ్మాయి చూడమ్మ తల్లి మంచిగా పెట్టు. ఫైనల్గా టోటల్గా 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఎవరైనా కూడా వడి బియ్యం పోసుకుంటే చాలా మంచిది. సో అట్లనే మా పిన్ని కూడా ఫిక్స్ అయిందనమాట పోయించుకుందామని చెప్పేసి. సో మా అమ్మమ్మ వాళ్ళైతే వచ్చేసారు, అందరు బట్టలు తీసుకొని వచ్చిర్రు. మా పిన్నికి చీర, బాబాయ్కి బట్టలు. ఫస్ట్ ఈయన మా మామ అనమాట, మా చిన్న మామ, ఆయన బట్టలు పెడుతుండు. మా అత్త ఇద్దరు కలిసి బట్టలు పెట్టినాక రెడీ అయ్యేసి వచ్చిర్రు. సో నెక్స్ట్ అనేది చూపిస్తా. వా ఎంత ప్రేమనో వీళ్ళిద్దరికైతే. ఒక్కసారి ఇక్కడ చూడు ఇద్దరు. పిన్ని ఒక్కసారి దగ్గర జర. మా ఆయన వచ్చాడు. ఆ పిన్నికి అయితే ఫుల్ సంబరం అవుతుంది. చూసిరా మా బాబాయ్ కూడా ఎంత సిగ్గుపడుతుండో ఫోటోలో కోసం అని చెప్పేసి చాలా సేపు వెయిట్ చేసి 7 o'clockకి వాడు బియ్యం పోసుకుండు. వాడు రారానైనా 4 గంటలకే అంటే వాడు 6:30కో 7 గంటలకో వచ్చిండు. అప్పుడు స్టార్ట్ చేసిరన్నమాట మెల్లమెల్ల పూలదండలు మార్చుకొనుడు అవన్నీ. దింపలేడు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వాడి బియ్యం పోసుకున్నాకల్లా పెద్దల కాలందరూ అయితే మొక్కాలి. సో అట్లానే మా వాళ్ళందరూ మొక్కుడు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆడబిడ్డలకి యారాన్లకు కూడా బట్టలు పెడతారనమాట. అమ్మ వాళ్ళ సైడ్ వడి బియ్యం పోసుకుంటాం కదా, మన అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు మన అత్తగారు వాళ్ళకి బట్టలు పెడుతుంటారు. సో మా అమ్మమ్మ వాళ్ళు కూడా అందరికి బట్టలు పెట్టిరు అనమాట. బట్టలు పెట్టి ఆడికించి బయటికి అయితే వచ్చిర్రు ఆ బాబాయ్ వాళ్ళు స్టేజ్ మీదకి. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే, ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగలే. la
అర్థం చెప్తారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే అరే వద్దురా, ఎందుకురా? సో ఫైనల్గా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇట్లా అయిందనమాట. మంచిగా ఉందా మంచిగా లేదా అనేది జర కామెంట్ అయితే వేయురి. మేమైతే ఫుల్ హ్యాపీ అవుతున్నాం. కానీ మీకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టినామో మీకు నేను చెప్పలేను కదా. సో మనం పోయి చూద్దాము నడువురి. అందరికన్నా లాస్ట్కి మేమే పెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పెట్టాం, వెజ్ బిర్యానీ. సో వెజిటేబుల్స్లో సాంబారు, వెజ్ బిర్యానీ అండ్ నెక్స్ట్ గుత్తి వంకాయ మసాలా అండ్ నార్మల్గా పెరుగు ఆబ్వియస్లీ. సో ఇది ఏంటంటే మెయిన్ వచ్చేసి మటన్ మర్గ్ విత్ బన్. ఇది స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఇది చేయించిండు మా బాబాయ్. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ మన తెలంగాణ వాళ్ళకి. సో అది లేకుండా మనకు దావత్ చేసుకోబుద్దే కాదు కదా. మన ఇంట్లో ఫస్ట్ అయితే అది ఉంటుంది. బిర్యానీ లేని అసలు ముద్దనే దిగదు అనుకో. ఇక నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ అండ్ దాల్చా అండ్ సలాడ్ అండ్ అక్కడ కోసిన కేకు మేము తెచ్చి ఈడబెట్టినాం. అందరు ఇడికనే తింటారు కాబట్టి. సో నెక్స్ట్ డబల్ కా మీఠా ఫస్ట్లో చేయించిన కదా ప్రిపరేషన్ అప్పుడు. సో ఇట్లా అంతా దావత్ అయిపోయినాక ఇది పరిస్థితి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చేసుకోండి.